శరన్నవరాత్రులో మూడవ అవతారం అయినటువంటి అన్నపూర్ణాదేవి అవతారం గురించి తెలుసుకుందాం. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్త స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణాదేవి పార్వతీదేవి యొక్క ఒక అవతార రూపం. ఆమె ఆహారాన్ని అందించే దేవతగా పరిగణించబడుతుంది. నవరాత్రుల్లో మూడవ రోజున ఆమెను పూజిస్తారు. ఆమెను పూజించడం వలన ఆహారం కొరత ఉండదని, ఇంట్లో ధాన్యం నిండుగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. అయితే దసరా ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము, అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షుడైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణ, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి జ్ఞానాలను ఆ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని హర్షవాక్యము. నవరాత్రుల సమయంలో ఆమెను ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఆహారాన్ని సమర్పించి ఆమె ఆశీర్వాదం పొందుతారు. ఓం శ్రీ మాత్రే నమః.